స్నేహితుడి దగ్గరికి మరొక స్నేహితుడు వెళ్ళాడు. ఎందుకంటే ఆ స్నేహితుడి ఇంటికి ఒక బంధువు వచ్చాడు. మన స్నేహితుడి దగ్గరికి పోయి రొట్టెలు తెచ్చుకోవాలి. తెచ్చుకొని వచ్చిన స్నేహితుడైన బంధువుకు పెట్టాలి. ఏ సమయానికి అతను పోయినాడు? అర్ధరాత్రి. దేవుని దగ్గరికి ఏ టైం అయినా పోవచ్చు. కొన్నిసార్లు మిడ్ నైట్ అంటే ఇది సమయం కాదు కదా అనుకుంటాను కదా. కొన్నిసార్లు నీకు మధ్యరాత్రి అయిన దేవుడు మేలుకొని ఇస్తున్నాడేమో, గుర్తుంచుకో. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థించాలని అనవసరంగా అయ్యాడు. మిడ్ నైట్ ఈ స్నేహితుడు ఇంటికి పోయి తలుపుతున్నాడు. నో ఆన్సర్. జవాబుందా? లేదు. ఇంకా తడుతున్నాడు. ఎట్లా ఉందంటే, నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే దిక్కయ్యా యేసయ్యా, నీ వశములో నేను ఉన్నానయ్యా, నీ వశములో నేను ఉన్నానయ్యా, నీ సెలవు లేనిది ఏది జరగదయ్యా, నీ సెలవు లేనిది ఏది జరగదయ్యా, నీవే దిక్కయ్యా యేసయ్యా, నీవే దిక్కయ్యా యేసయ్యా. ఈ స్నేహితుడు కాకపోతే ఇంకో స్నేహితుడు ఉన్నట్లయితే అసలు అక్కడ ఉండాల్సిన పని లేదు. ఈ స్నేహితుడు తప్ప చెప్పండి వేరొక స్నేహితుడు లేడు. గుర్తుంచుకో, నీ జీవితానికి నీ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి శిలువ పైన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రాణం పెట్టిన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఈ స్నేహితుడు కఠినుడు కాదు, ఈ స్నేహితుడు కరుణామయుడు.